నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. సీనియర్ సివిల్ జడ్జి రాధిక. నిర్మల్ జిల్లాలో గత ఏడాది 98 మంది జూదర్లపై కేసు. ఎస్పీ. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి. నిర్మల్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జూన్ నెల 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి రాధిక సూచించారు. జిల్లా కేంద్రం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోలీసులు న్యాయస్థాన అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. కేసులకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. పెండింగ్ ఉన్న కేసులను రాజీ చేసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి కింద పడి గాయపడి నిర్మల్పట్నం శివాజీ చౌక్ దేవు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పట్టణ కౌన్సిలర్ నేరళ వేణును శనివారం ఆసుపత్రికి వెళ్లి మున్సిపల్ చైర్మన్ తీసి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే కోలుకోని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట పేకాటతో పట్టుబడుతున్నారని ఎస్పీ జానకి శర్మ తెలిపారు. కాగా 2023లో 605 మంది జూదరులు పట్టుబడగా 98 మందిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. వారి వద్ద 15,48,500 నగదు స్వాధీనం చేసినట్టు వెల్లడించారు. జిల్లాలో పేకాట నరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేశామన్నారు. రైతులు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని న్యూవెల్మర్ వ్యవసాయాధికారి అంబాజీ సూచించారు. సోన్ మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఖరీఫ్ సీజన్ పట్ల రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాలు కొనుగోలు చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి రసీదు పొందాలని సూచించారు. నిర్ణీత ధర కంటే అధిక ధరకు విత్తనాలు అమ్మితే తమకు సూచించాలన్నారు. రైతులు తదితరులు పాల్గొన్నారు. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ అన్నారు. సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద బస్సు బోల్తా ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క వాహన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చాలన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతర ప్రాంతాలతో చలాన వాడద్దన్నారు. వాహనాలు కండిషన్లు లేకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. నా పేరు మహేందర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నా. రిగార్డింగ్ సీసీ బస్సు సంఘటన జరగడం దురదృష్టకరం. అలాంటి సంఘటన పునరావృతం కాకూడదు. ఈ విషయంలో ఏంటంటే జనరల్ డ్రైవర్ కూడా బాధ్యత వహించాలి. ఇంకోటి అది ఎలా జరిగిందనేది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికైతే కంపెనీ రాలేదు. అంటే జగన్గా జరిగింది ఏంటంటే ఒకరు చనిపోవడం వల్ల ఒక అదృష్టంగా భావించాలి. అంటే మేజర్ ఎక్కువ ఫెసిలిటీ లేకపోవడం. ఇలాంటి సంఘటన జరగకుండా మనం ఏంటంటే డ్రైవర్ బాధించారు, ఓనర్ బాధించారు, ప్రతి పౌరులుగా బాధించారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి పండుగ కండిషన్ లో ఉన్నా కూడా ప్రతి పౌరులు అందులో డ్రైవర్ చేసే ప్రాంతాలు బాధ్యతగా వహించాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ నెగ్లిజెన్స్ కానీ మంచి రాష్ట్రం ఉంటే బండి ఆపి కన్సర్న్ ఆర్డర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇస్తే ఇలాంటి కేసులు పునరావృత కావాలని అనుకుంటున్నాను. సిట్టింగ్ కెపాసిటీ కంటే తక్కువగా ఉన్నారు. తర్వాత ఎంక్వైరీ ఏంటంటే సిట్టింగ్ కెపాసిటీ కంటే 5 minutes తక్కువనే ఉన్నారు. యాక్చువల్గా దానికి సిట్టింగ్ కెపాసిటీ 50 మంది. నిర్మల్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మొదటి సంవత్సర పరీక్షల్లో 66 మంది విద్యార్థులు గైరాజైనట్లు డిఐఈఓ జాదవ్ పరశురాం తెలిపారు. మొత్తం 909 మంది విద్యార్థులకు గాను 840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. బైన్సాపట్నం వశిష్ట, ముదోల్, బైన్సాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసినట్టు తెలిపారు. నిర్మల్ మండలం కొండాపూర్ మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాల సదనాన్ని సీనియర్ సివిల్ జడ్జి రాధిక శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలతో ముఖాముఖి మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి నాగమణి, బాల సంక్షేమ సభ్యురాలు సాల శ్రీలత, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కవిత, బాల పరీక్షాధికారి దేవి మురళి, న్యాయవాదులు రాజలింగం, లింగాగౌడ్, నరేందర్, పరీక్షణ సిబ్బంది రాజు, శ్రీరామూర్తి, శైలజ, కరుణ, నరేందర్, సుమలత తదితరులున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిర్మల్లోని తలవేద ఎక్స్ప్రెస్ వద్ద చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి బస్సు ఢీకొని మంజులాపురం చెందిన పూర్ణచంద్ర తీవ్రంగా గాయపడ్డట్టు ఎస్ఐ సాయికుమార్ తెలిపారు. కాగా చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్టు వెల్లడించారు. బైక్పై బైన్సాల్ నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 52,204 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను జూన్ 12 అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు డిఓ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. బాలికలు 28,319, బాలురు 23,945 మంది ఉన్నారని, ఇప్పటికే మండలాల వారీగా ఏకరూప దుస్తులు కొత్తూరు పంపిణీ చేశామన్నారు. మున్సిపాలిటీలోని మెప్మా గ్రామీణ ప్రాంతాల్లో డిఏడి ఆధ్వర్యంలో మహిళలతో దుస్తులు కుట్టిస్తున్నట్టు వెల్లడించారు. నర్సాపూర్జీ గ్రామానికి చెందిన దర్శన కనకనయ్య వ్యక్తిపై హార్వెస్టర్ పడడంతో ఆయన మృతి చెందారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కనకయ్య తనకు సంబంధించిన హార్వెస్టర్ టైర్లు మార్చేందుకు జాకీలను బిగిస్తుండగా అవి అదుపు తప్పడంతో హార్వెస్టర్ కనకయ్య మేడపై పడిపోయింది. వెంటనే స్థానికులు జేసీబీ సాయంతో హార్వెస్టర్ తొలగించి కనకయ్యను ఆసుపత్రి తరలించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. గత కొద్ది రోజులుగా హార్వెస్టర్ నడపకపోవడంతో దానికి సంబంధించిన టైర్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బీడీ కార్మికుల పెరిగిన కనీస వేతనాలు బీడీ యజమానులతో చర్చలు సఫలమయ్యాయని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజన్న తెలిపారు. రాష్ట్రంలో 7 లక్షల బీడీ కార్మికుల వేతన ఒప్పందం జరగాలని యజమానుల సంఘం బీడీ కార్మికుల సంఘం నాయకులతో శనివారం హైదరాబాద్లో చర్చలు సఫలమయ్యాయని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు ₹4.25, బీడీ ప్యాకర్స్ నెలకు ₹36.50, బీడీ చార్టర్స్ వాచ్మెన్ గంపలలో పెట్టి వాళ్లకు నెలకు ₹17,000 పెంచుతున్నట్టు ఇరు వర్గాల ఒప్పందం కూర్చుకున్నట్టు తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో బీడీ కార్మికులు మేలు జరుగుతుందని తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో శనివారం స్వామివారి పల్లకూరేమి వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆలయ చైర్మన్ ఆమె శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి. సీనియర్ సివిల్ జడ్జి రాధిక. నిర్మల్ జిల్లాలో గత ఏడాది 98 మంది జూదర్లపై కేసు. ఎస్పీ. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.